జై శ్రీ గణేష్, జై శ్రీ గురుదేవ, జై శ్రీరామ్. మన హిందువుల సనాతన ధర్మంలో గోవుకు చాలా ప్రాముఖ్యం ఉన్నది, గొప్పతనం ఉంది. గో ప్రార్థన మనం ప్రతి ఒక్కరూ పఠించినచు గోమాత యొక్క అనుగ్రహం కలుగును. కావున గోప్రార్థన మీ ముందు ఉంచుతాను. చక్కగా శ్రద్ధగా వినండి, మీరు కూడా ప్రయత్నించి. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణవితాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కీర్తనం శ్రవణం దానం దర్శనం సాపి పార్థివః. గవాం ప్రశస్యతే వీర సర్వపాపహారం శివం. ఘృతక్షీరప్రదాగావో ఘృతయోన్యో ఘృతోద్భవాః. ఘృతనద్యో ఘృతవర్తాస్తమే సంతు సదా గృహే. ఘృతమే హృదయే నిత్యం ఘృతం నాభ్యం ప్రతిష్ఠితం. ఘృతం సర్వేషు గాత్రేషు ఘృతమే మనసి స్థితం. గావో మామాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ. గావో మే సర్వత్ర చైవ గవాం మద్దేవ సామ్యహం. ఇత్యాసంయ జపేత్ సాయం ప్రాతస్య పురుషః సదా. యా దహనాత్ కారుతే పాపం తస్మాత్ శాపరిముచ్యతే. గోవు మాతను గోపాలకృష్ణ పరమాత్మ ఎలా అనుగ్రహించాడో ఇక్కడ గోవు యొక్క పవిత్రతను చెప్తాను. గోవు పాదము పితృదేవతలు, పిక్కలు పిడిగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కోలు కొలుకులు ముచిన సిప్పలు. హరి ఖరేనుగా పొదుగు పుండరీకాక్ష. సనుకట్టు సప్త సాగరాలు. గోమయము శ్రీలక్ష్మి పాలు పంచామృతాలు. తోక 90 కోటి ఋషులు. బొడ్డు పన్న పువ్వు కడుపు కైలాసము. కొమ్ములు కోటి గుళ్ళు. మొగము దెష్ట ఎన్ను యమధర్మరాజు. ముక్కు సిరి కళ్ళు కలువరేకులు. చెవులు శంఖనాదము. నాలుక నారాయణ స్వరూపము. దంతములు దేవతలు. పళ్ళు పరమేశ్వరి. నోరు లోకనిధి. మరియు దేవేంద్రుని భార్య శశీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, శ్రీరాముల వారి భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి. వీరంతా ఒక చోట కూడి ప్రాతకాలమున లేచి ఆడువారు చేసిన పాపములు ఎలాగా పోవును కృష్ణ, దేవకీనందన, కాళీమర్దన అని అడిగినారు. ప్రొద్దుటలేసి గోమహత్యము పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన
పాపము ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగి ఎరుగక చేసిన పాపము అంతా కూడా పరిహారము పరిహారము పరిహారము. మరియు మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ, ఏమిటి మాధవ, ఏమిటి అచ్యుత అంటే సహస్రగుళ్ళలో దీపారాధన చేసిన పుణ్యము. జన్మాంతరము ఐదోతనము విచ్చినట్లు 100 గోవులు దానము చేసిన పుణ్యము కలుగునని చెప్పెను. మరియు అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ, ఏమిటి కేశవా, ఏమిటి యశోదనందన అంటే యమబాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోవు మహత్యము పఠించిన పణతి వస్తుంది, ఎలాగ వస్తుంది, ఏ తీరున వస్తుంది అంటే కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తొలతూగుతూ, తన భర్తను తలుసుకొని, తన పుత్రికా పౌత్రులను తలసుకుని, మిత్రబంధువులను కొని, లక్ష్మీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. ఆవిడను కిందకు దింపేసి పసుపు పారాణి అక్షతలు గంధములు ఇచ్చి కరుణించి పురుగులను వరసగా తీసేసి ఇనుప ముక్క కాకులను వెనుకకు త్రోసేసి మండే పెనాలకు క్రిందకు దింపేసి ఆవిడ కాశీ గయా ప్రయాగ అన్ని చూసుకుని వైకుంఠమునకు వెళ్ళినది. ఎన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము కలుగునని కృష్ణుడు, శ్రీకృష్ణుడు, గోపాలకృష్ణుడు చెప్పెను. అదేవిధంగా మన హిందువులంతా శ్రద్ధగా గోవుకి ప్రదర్శన చేసి వాటికి తినదగిన ఆహారం అనగా గ్రాసము అనగా గడ్డి ఆ గోవును పెంచేవారికి లేక గోశాలకు మనం ఎంతో కొంత ధనమును వారికి సమర్పణ చేసినచో మనకు గోవు మహత్యం చుట్టూ ప్రదర్శన చేసిన పుణ్యము వచ్చు. అలాగాక గోవుకు ఏదో అరటిపండు లేక పసుపు కుంకుమ పూసి ప్రదర్శన చేస్తే అంత ఫలితం రాకపోవచ్చు. అదేవిధంగా మనకు కలియుగంలో శ్రీనివాస పరమాత్మ గురించి అన్నమాచార్యులు చేసిన కీర్తనను ఒకటి మీ ముందు ఉంచుతాను. అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామా, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణీధరా,
నా నెలవును నీవే నీరజనాభా అంతయు నీవే హరిపుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామా తనువును నీవే దామోదరా నా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా నా ఎనుక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరిపుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామా పుట్టుక నీవే పురుషోత్తమా క్వన నట నడుమ నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టనగతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరిపుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామా శ్రీ రఘురామా శ్రీ రఘురామా. మన హిందువులు ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా బోధించిన భగవద్గీతను చదువుటకు లేక కనీసం యూట్యూబ్లో వినుటకు ప్రయత్నం చేసి ఆ యొక్క భగవద్గీత యొక్క సారాంశం తెలుసుకున్నసు మన జీవితాలకు ఎంతో శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగును. ఒక మనిషి సమాజంలో ఎలా జీవించాలని నేర్పే తీర్చిదిద్దే గ్రంథరాజము భగవద్గీత చదవండి. జై శ్రీరామ్, జై భారత్, జై శ్రీరామ్, జై భారత్, జై శ్రీరామ్, జై భారత్.